నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డేలో డ్రగ్స్ ఉన్నాయి, ఫారెన్ లిక్కర్ ఉందని చెప్పేసి నేను హడావిడిగా అనిపించింది. మంగ్లీ తాజాగా వీడియో రిలీజ్ చేసింది. అక్కడ మాకు సౌండ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని మాకు తెలియదు, అసలు ఎవరు కూడా గైడెన్స్ చేయలేదు. అక్కడ మాత్రం ఎలాంటి మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ లేదా ఫారెన్ లిక్కర్ లేదని చెప్పి ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా దొరకలేదు. ఎవరో వ్యక్తి డ్రగ్స్ అలవాటు ఉంది కానీ ఆయన ఎక్కడో తీసుకున్నాడో అని తెలియదు, కానీ ఇక్కడైతే తీసుకోలేదు అని పోలీసులు నిర్ధారించారు అని చెప్పింది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మంగ్లీ బర్త్డే రోజు బర్త్డే పార్టీ చేసుకుంటారు కదా, ముఖ్యంగా తెలంగాణలో ఈ బర్త్డే దావత్లన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఆమె బర్త్డే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయి, ఫారెన్ లిక్కర్ ఉందని చెప్పేసి మీరు కూడా చూసిండొచ్చు ఆ వీడియోస్, న్యూస్, లైవ్. ఏం చెప్తారు దానిపైన? బేసిక్గా సినిమా వాళ్ళకి ఏం తెలియదు అనే విషయాన్ని ఇంకోసారి కన్ఫైన్ చేస్తూ ఉంటున్నాను. ఏమి తెలియదని ఆవిడే చెప్పింది కాబట్టి సమాజంలో మనకి ఒక అవకాశం ఇస్తారు, ఒక స్థాయి కల్పించి పైకి ఎదగడానికి. ఇచ్చినప్పుడు సమాజ హితం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సమాజ హితం కాకుండా మనం విభిన్నమైన పనులు చేసినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. ఓకే, మెయిన్ మీరు ఎంత కాదనో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత కాకరకాయల కేకరకాయ అయితే మనం ఏడు చేస్తాం. సంపాదించింది పేరు ప్రఖ్యాతులు దేనికి? నిజమే, బర్త్డే పార్టీ. తెలంగాణలో సంస్కృతి మందు దోతాం. పార్టీ ఒక దగ్గర మీ ఇంట్లో కాకుండా బయట ఇచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే లెక్కర్ పర్మిషన్, సౌండ్, డీజే పర్మిషన్ లేకుండా ఏడపడితే ఆడ మనం వికటట్టహాసాలు చేస్తూ ఉంటే కుదరదు. ఇది తెలియనితనం అంటే మీకు తెలియపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీకు ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరు చెప్పకపోతే ఎట్లా? ప్రాథమిక అవగాహన. రెండోది, ఆడోడో ఎక్కడో డ్రగ్స్ తీసుకుని నా ఎత్తుకొచ్చాడంటే బాధ్యత మీకు కూడా ఉంటుంది, కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి పనికిమాలిన వాళ్ళు, సంఘానికి వ్యతిరేకుల్ని మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? అంటే సమాజ హితం కోరుకున్న వాళ్ళు అయితే మీకు అది ఉంటుందా? బాధ్యత అంటారు. సమాజానికి బాధ్యత రాయిచ్చి ఉన్నప్పుడు పోలీసుల దాకా వచ్చి ఇవాళ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మీ దగ్గర ఫారెన్ లిక్కర్ ఇవాళ మార్కెట్లో అన్ని దగ్గర దొరుకుతున్నది. దానికి ఫారెన్ లిక్కర్ అని పేరు పెట్టినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ లిక్కర్ పర్మిషన్ లేదు కాబట్టి అది ఫారెన్ లిక్కరో అది ఇండియన్ లిక్కరో జస్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో బేసిక్స్గా మనం సమాజంలో ఉన్నప్పుడు, సమాజ హితం కోరే వాళ్ళం అయినప్పుడు, సమాజానికి కన్సర్న్ ఏదైనా ఉన్నాయో ఆ కన్సర్న్స్ని ప్రూవ్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే ముందుకెళ్తారు. కానీ గుడ్డొచ్చేల్లో పడినట్టు నేను పాటలు పాడుతున్నాను, నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయాని చెప్పి మీకు నచ్చిన రాజ్యంగా మీకు నచ్చిన రాజ్యం ప్రదర్శిస్తానంటే కుదరదు. ఇండస్ట్రీలో డ్రగ్స్ ఇంపాక్ట్ ఎంత ఉందో అంటారు సార్? ఎంతవరకు దొరికితే బాధితులు అంటున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి విచారించి వీళ్ళు బాధితులు, వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అంటారు. వాడు గోవా నుంచి వచ్చిన పట్టుకుంటూ ఉంటారు తప్ప ఇది ఎందుకు దేగడి, వీడికి 4 పీకిది లేదు, ఈ నవని తీసుకెళ్ళి రియాబ్లో పెట్టిన వాళ్ళు లేరు. అంతమంది సినిమా వాళ్ళు వచ్చారు, అంతమంది ఆడావిడి చేశారు, ఎవరైనా రియాబ్ సెంటర్లో పెట్టారు. అట్లీస్ట్ టైం వేస్ట్ కార్యక్రమాలు అండి ఇవన్నీ. డ్రగ్స్ విషయంలో ఫుడ్ డౌన్ చేస్తూ ఈ ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధి చాటుకుంటుంది ఆ విషయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్గా సెలబ్రిటీస్ ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటారని అంటారు కదా సార్. సరే, ఈ కథలు ఎందుకు, టాగునింతాలు నాకెందుకు? చూసి ఎవడన్నా పట్టుకొని దొరికితే ఆయన కుమ్మితే అప్పుడు మాట్లాడాలి. అంతే. దొరకందమంటే ఎందుకు అలవాటు పడతారు, ఎందుకు తీసుకోవాలనుకుంటారు సార్? ఇప్పుడు మాదక ద్రవ్యాలు అన్నవి ఒక లిమిట్ దాటిన తర్వాత ఎవరికైనా సరే, రోజు మందు అవుతాడు వాడు, తాగడం ఇంకా పీక్స్కి వెళ్ళిన తర్వాత అందులో 1 గంట 2 గంటల నిద్ర పడుతుంటుంది. ఇప్పుడు తెల్లారుజామున 4 గంటలకు లేచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అర్ధరాత్రి 2 గంటల దాకా నిద్ర పట్టని బ్యాచ్లు ఉంటాయి. కొంతమంది ఒక ట్యాబ్లెట్ స్లీపింగ్ బిల్ తీసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మందు తాగి పడుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ చూస్తున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్, ఆ నెక్స్ట్ లెవెలే ఈ డ్రగ్స్ అంటారు. ఓకే, గంజాయిలు ఆడితే మనకు విస్తృతంగా ఎక్కడ పడితే అది దొరుకుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లని షేర్ చేసుకుంటూ ఉన్నాం, బోర్డర్స్ అన్నీ అవే ఉన్నాయి. అవును సార్. సో అక్కడి నుంచి ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో మన దగ్గర కదా. మంగ్లీ తప్ప ఎంత ఉందంటారు సార్ ఈ ఇష్యూలో? తప్పో రైటో నేను కాదు కదా తేల్చవలసింది, గౌరవ వ్యవస్థలు, పోలీసు వ్యవస్థలు. అందులో ఉంటే ఎవరో అతిథులు కాదు. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.